హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఉగాదికి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలా బొబ్బట్లయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, ఇలా అయితే చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే పక్కా కొలతలతో మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. అండ్ తినడానికి చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందనమాట. సో, ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు శనగ బ్యాడలు తీసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మీరు ఒక కప్పు వరకు కూడా తీసుకోండి. బట్ నేను ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. అండ్ ఈ 2 కప్పులు తీసుకున్న తర్వాత వాటర్ అంతా వేసుకొని 1కి 3 సార్లు మనం నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఇలా ప్లేట్ క్లోజ్ చేసి సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల వరకు గోధుమ పిండినైతే తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి ప్లేస్‌లో మీరు మైదా కూడా తీసుకోండి. అండ్ అలాగే 2 చిటికెళ్ళు ఉప్పైతే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకోండి. నేను ఇక్కడ కాచి తీసుకోలేదు. అలానే గడ్డగానే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది చపాతీ ముద్ద కంటే ఇంకా సాఫ్ట్‌గా ఉండాలి. ఎంత సాఫ్ట్‌గా ఉంటే మనకు బొబ్బట్లు అనేటివి అంత మృదువుగా వస్తాయన్నమాట. సో, అలా ఉండాలి టెక్స్చర్ అనేది. చూసారు కదా! ఇలా మనం నలుపుతూ చేసుకోవాలి ముద్ద అనేది. అండ్ ఫైనల్‌గా ఈ ముద్దకి మనం నెయ్యి అప్లై చేసేసి అలానే ఒక ప్లేట్‌ని క్లోజ్ చేసేసి సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న పప్పు ఈ గ్యాప్‌లో మిక్సీ పట్టుకోవడం కానీ లేకుంటే ఏదైనా ఈ కొబ్బరి తురుముకోవడం కానీ ఇలాంటిది చేసుకోండి. నేనైతే ఇక్కడ కొబ్బరి మొత్తం కూడా చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ పప్పు మొత్తం కూడా నానబెట్టాం కదా! అది కూడా ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టామనుకో సాఫ్ట్ అయిపోతుందన్నమాట టెక్స్చరు. అప్పుడు మనకి ముద్దయ్యేలాగా రాదు. సో, ఇలా 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ వరకు మనం పప్పు తీసుకున్నాం కదా! 2 కప్స్‌కి ఇక్కడ 4 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి. అండ్ నేను కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఒక పావు కప్పు దాకా. అలాగే హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 2 పించెస్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒక పావు టీ స్పూన్ ఇక్కడ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే సైడ్ మనము పాకం పట్టేసుకుందాము. ఇలా నేను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ పప్పుకి 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా అందులో ఒక 6-7 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే వేసుకొని ఆ పాకం బాగా మరగనివ్వండి. ఆలోగా మనమైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పప్పు మొత్తాన్ని కూడా మరిగించిన బెల్లం పాకంలోకి వేసేసేయండి. ఇప్పుడు మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఇలాంటి టెక్స్చర్ రావాలి, ముద్ద రావాలన్నమాట. సో, ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా మనం ఆ టెక్స్చర్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ పిండి అయితే ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా సైడు. ఆ పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరిని ముక్కలు ముక్కలుగా తరిగేసి ఇలా మిక్సీ జార్‌లోకి వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్‌లాగా. ఇప్పుడు అందులోకి కొన్ని ఇలాచీ కూడా వేసుకొని యాలక్కాయలను కూడా పిండి చేసేసుకోవాలి ఒకేసారి కొబ్బరితో. ఆలోగా ఇక్కడ మనము చూసారు కదా! సాఫ్ట్‌నెస్ అనేది వచ్చేసింది మనకి ఇక్కడ. గోధుమ పిండి ఏదైతే కలుపుకున్నామో అది మొత్తం సాఫ్ట్‌గా అయిపోయింది. ఇందులో పప్పు, కొబ్బరి వేసి మిక్స్ చేసుకున్న పూర్ణం కూడా పెట్టేసి మంచిగా చపాతీలాగా ఒత్తుకొని కాల్చేసుకోవడమే అంతేనండి. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ అనమాట. మనకి ఎంత పల్చగా ఉంటే బొబ్బట్లు అంత బావుంటాయన్నమాట. నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటాయి. సో, ఈ బొబ్బట్లు చేసేటప్పుడు మనం బటర్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అరిటాకుల్ని మనం రౌండ్‌గా కట్ చేసుకొని అందులోకి ఇలా మనం ప్రెస్ చేసేసుకున్నా సరిపోతుంది. అండ్ మీకు బటర్ పేపర్‌తో అయితే ఈజీ అనిపించిందనుకో ఇలా పైన కూడా ఒక అరిటాకుని పెట్టి ఇలా ఒత్తేసుకుంటే చూసారు కదా! ఎంత పలుచగా వచ్చిందో. దాని తర్వాత ఇలా మనమైతే ప్యాన్‌లోకి వేసేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని 2 పక్కల కాల్చేసుకుంటే అయిపోతుందండి. ఇంతేనండి, వెరీ సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అండ్ మళ్ళీ వేసుకొని తింటారు. అంత బావుంటుంది. థ్యాంక్ యూ.